రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని 1967 అటవీ చట్టం సెక్షన్ 4 నోటిఫికేషన్ కింద ఉందని సాగుదారులకు పట్టాలు ఇవ్వకుండా అటవీ శాఖ అభ్యంతర పెడుతున్నందున పరిశీలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ అయ్యార్ల జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ కోరటం జరిగింది. అటవీ శాఖ నోటిఫికేషన్ ఇవ్వక ముందే ఈ భూములన్నీ ప్రభుత్వ బంజరు భూములుగా రికార్డులు నమోదై ఉన్నాయని, ఈ భూములను సాగు చేస్తున్న పేదల నుండి 1905 భూ ఆక్రమణ చట్టం కింద ప్రభుత్వం పట్టాలు ఇవ్వడానికి తిరస్కరించిందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న వారి సాగు రికార్డు నమోదు చేయమని కోరగా రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. గత 4 ఏళ్లుగా సెటిల్మెంట్ కోర్టులో దాఖలు చేసిన క్రైమ్లను పరిష్కరించలేదని, చెప్పిన మీదట సెటిల్మెంట్ అధికారికి పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సాగుదారుల పేర్లను అడంగల్లో నమోదు చేయాలి. భూమిని సాగు చేస్తున్న పేదల పేర్లను అడంగల్లో నమోదు చేయాలి. నంబర్ అడంగల్లో సాగుదారుల పేర్లు నమోదు చేయాలి. ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి. కోర్ నోటిఫికేషన్ పై వెంటనే విచారణ ప్రారంభించాలి. కోర్ నోటిఫికేషన్ పై వెంటనే విచారణ మొదలు పెట్టాలి. కోర్ నోటిఫికేషన్ తక్షణం రద్దు చేయాలి. దశాబ్దాల తరబడి సాగు చేస్తున్న పేదలకు పట్టా హక్కులు కల్పించాలి. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక ఏలూరు జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్లో పెద్ద ఎత్తున పోరంబోకు భూములు ఉన్నాయి, ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయి. వీటిలో అనేక సంవత్సరాలుగా దళిత బహుజన పేద వర్గాలు ఆ భూముల్లో సాగు చేస్తున్నాయి. అయితే సాగులో ఉన్నవారికి ఎలాంటి నోటీసు కానీ సమాచారం కానీ ఇవ్వకుండా ఆ భూముల్ని 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద కొన్ని భూముల్ని డిక్లేర్ చేసి సెక్షన్ 4 నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. సెక్షన్ 4 నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి ఆ సాగుదారులకు పట్టాలు ఇవ్వకూడదని అటవీ శాఖ అక్కడ అడ్డుపుల్ల వేస్తుంది. దానికి సంబంధించి 223 మంది కుటుంబాలు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర క్లెయిమ్స్ దాఖలు చేస్తే ఈ రోజు వరకు ఆ క్లెయిమ్స్ మీద ఎంక్వైరీ జరపరు. ఫారెస్ట్ నోటిఫికేషన్కు బయట ఉన్నటువంటి భూమిలో కొన్ని పట్టాలు ఇవ్వండి అని అడిగితే అక్కడ కూడా సర్వే చేశారు. 420 ఎకరాల భూమిలో 225 పేద కుటుంబాలు సాగులో ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నారు. కానీ పట్టాలు ఇస్తారన్న సమయానికి రెవెన్యూ రికార్డులో అడివి అని ఉంది కాబట్టి ఆ భూమికి పట్టాలు ఇవ్వకూడదని చెప్పి అటవీ శాఖ అడ్డుపుల్ల వేసింది. అంటే ఎటువైపు నుంచి ఎటు వెళ్ళినా ఆ సాగులో ఉన్నటువంటి పేదవాళ్ళకి పట్టాలు రాకుండా అటవీ శాఖ అడ్డుకుంటుంది. కేవలం రికార్డులో అటవీ అని రాసినంత మాత్రాన అడవి కాదని ఈ మధ్యనే పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అయితే దాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు? ఆదాని, అంబానీ లాంటి కంపెనీలకు క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఆ సవరణ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా పేదవాళ్ళ సాగులో ఉన్నటువంటి భూమి అది రికార్డులో కేవలం ఫారెస్ట్ అని రాసినంత మాత్రాన అది ఫారెస్ట్ కాదు. మార్చినటువంటి కొత్త చట్టం ప్రకారంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇదే విషయాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. మీరే ఒప్పుకుంటున్నారు వాళ్ళు సాగులో ఉన్నారని. అందుచేత ముందు మీరు అర్జెంటుగా వాళ్ళ పేర్లను సాగుబడి రిజిస్టర్లో 13వ కాలంలో అనుభవదారుల కాలంలో సాగుదారులుగా ముందు నమోదు చేయండి. ఆ తర్వాత మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. దానికి జిల్లా యంత్రాంగం తరఫున సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం స్పందించి ముందు సాగుదారుల పేర్లను అడంగల్లో నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే రమణక్కపేట, చిత్తపూరు, ఆరుగులను, అలానే కోటపాడు, మరిబందు అనేక గ్రామాల్లో ఈరోజున కోర్టు నోటిఫికేషన్ వాళ్ళకి తెలియకుండానే కోర్టు నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకప్పుడు ఇదంతా జమీందారీ ప్రాంతం. ఆ జమీందారీ ప్రాంతంలో దాదాపుగా 3 దశాబ్దాలుగా దాదాపు మూడు జనరేషన్స్ దాదాపు 70-75 సంవత్సరాల నుంచి కూడా సుబ్బారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి అనేక మంది ఇక్కడ మామిడి తోటలు వేసి నరికి మళ్ళీ రెండోసారి వేసి మూడోసారి వేసి మామిడి, జీడి మామిడి, మరి అనేక రకాల పంటలు అరటి తోటలతో సహా అక్కడ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈరోజు రమణక్కపేట లాంటి గ్రామంలో అయితే
ఇప్పటికి 3 సార్లు సర్వే చేశారు. అక్కడ రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీలు కూడా లేవు. రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి సర్వే చేసి మరి పట్టాలు ఇచ్చే సందర్భంలో రెవెన్యూ రికార్డుల్లో అటవీ ఫారెస్ట్ రెవెన్యూ అటవీ భూమిగా అలానే పౌరంభ భూమిగా నమోదై ఉండటం వల్ల మేము ఇవ్వలేకపోయామని చెప్పారు. ఇప్పుడు అజయ్ కుమార్ గారు చెప్పారు. ఇటీవలనే మరి సుప్రీంకోర్టు దేశ పార్లమెంట్లో ఒక చట్టం చేయడం జరిగింది. ఆ పార్లమెంట్ చట్టం ప్రకారం అటవీగా నమోదైతే కాదు, నోటిఫికేషన్ అయితేనే అది అవి తప్పితే కాదనేది తేలిపోయింది. అందుకని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రోజున కృష్ణా జిల్లాలో, ఏలూరు జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో సాగు చేస్తున్న అటవీ భూములు సాగు చేస్తున్న పేదలకి పట్టాలు తక్షణం ఇవ్వాలి. పేదలకు పట్టాలు వచ్చే వరకు కూడా సిపిఎం లిబరేషన్ వారితో పోరాడుతుంది. ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో మరి దాఖలు చేసిన సెటిల్మెంట్ క్లెయిములు కూడా ఈ రోజున స్పీడప్ చేసి వాటికి న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ రెండింటి మీద కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. దీంట్లో వేముల బక్కయ్య, దుర్గం పుల్లారావు, చేట్ల బాబురావు అనేక మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో ఈ ఫారెస్ట్ భూములకు పట్టాలు వచ్చే వరకు కూడా సిపిఎం లిబరేషన్ పోరాటం చేస్తుందని చెప్తున్నాను. నా పేరు డిహర్నా, సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.